ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఏమంట పిఠాపురం నుంచి గెలిచిండో ఆ ఊర్నే పర్మనెంట్ అడ్రస్ చేసుకుంటుండు. ఆధార్ కార్డుల నుంచి ఓటర్ కార్డుల దాకా సార్ అన్ని పిఠాపురమే అని మార్పించుకునేటట్టే ఉన్నాడు. ఇప్పటికే ఆడ ఇల్లు కిరాయి తీసుకొని పనులు కూడా చక్కబెడుతుండు. ఇక కిరాయి ఇల్లు కాదు కానీ మనకో సొంత ఇల్లు ఉండాల్సిందే అని జాగా కూడా కొన్నాడు. పవన్ సార్ పక్కా లోకల్ పిఠాపురం పిలగాన్ని అనిపించుకుంటున్నాడు కదా. ఆధార్ కార్డుల అడ్రస్ నుంచి అధికారిక లెటర్లల్లా పిన్ కోడ్ దాకా పిఠాపురం అని మార్చుకుంటున్నట్టున్నాడు. ఇప్పటికే పిఠాపురం దగ్గర 3 అంతరాల ఇల్లు కిరాయి తీసుకొని వచ్చినప్పుడల్లా పోయినప్పుడల్లా ఆనే ఉంటున్నాడు. అయితే ఆ కిరాయి ఇల్లు సరిపోతలేదట. ముంగడ చేసే రాజకీయం కూడా చాలా ఉన్నదని ఆలోచన చేసుకుని ఒకతానే 18 ఎకరాల జాగా కొని ఎగురం చేస్తున్నాడట. అందులో మొదలైతే 3.5 ఎకరాల జాగా అయితే కొన్నాడు. పవన్ సార్ పిఠాపురంకి వెళ్ళి గెలిచినప్పటి సంది పబ్లిక్ ఏదైనా ఒకటి చేసి అలా రుణం తీర్చుకోవాలనే కష్టతోటి పనిచేస్తున్నట్టే కొడుతున్నది. అందుకోసమే నియోజకవర్గంలో కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు. చెరువులు చూస్తున్నాడు, శంకుబండల కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతనే ఉన్నాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని మందిల మాట రాకుండా పిఠాపురం ఆలతు మార్చే పని అయితే జల్దిగానే ముంగటేసుకున్నాడు. ఇప్పుడు అసలే అధికార పార్టీ అయిపోయా, జనం బాగా వస్తుంటారు, ఊకే మీటింగులు అవుతుంటాయి, ఇల్లేమో చిన్నగా అవుతుంది. అందుకే అన్ని ఆలోచన చేసుకుని పిఠాపురానికి 3 కిలోమీటర్ల దగ్గర సారు జాగా కొన్నాడట. ఇక మొదలైతే 3.5 ఎకరాలకు రిజిస్ట్రేషన్ అయిపోయింది. కడమది ఇంకా బేరాలు నడుస్తున్నాయట. ఇప్పుడు ఆడ ఎకరం 1,20,00,000 వలుకుతుందట. ఇక జాగొనే పని అయిపోగానే పవన్ సార్ అవసరాల తగ్గట్టు ఇల్లు, క్యాంప్ ఆఫీసు, ఏటైనా పోయేందుకు హెలికాప్టర్ దిగేటట్టు హెలిప్యాడు, కార్యకర్తలు లీడర్ల మీటింగ్ల కోసం పెద్ద హాలు, వచ్చిన బండ్లకు పార్కింగ్ అని ఒకతానే ఉండేటట్టు ప్లానింగ్ చేస్తున్నాడట. మొత్తానికైతే పవన్ సార్ను గెలిపించుకొని పిఠాపురం పబ్లిక్ అయితే ఫుల్ ఖుషీలు ఉన్నట్టున్నారు. ఇక